మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ డిజిటల్ నెట్వర్క్. నేను మీ బ్రహ్మేంద్ర. మనం ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని రాధా కన్వెన్షన్ హాల్లో ఆక్వాకి సంబంధించిన ఇక్కడ ఎక్స్పో ఎగ్జిబిషన్ 3 రోజుల పాటు జరుగుతుంది. అంటే రైతుల సమస్యలు కానీ అలాగే వారు ఎదుర్కొంటున్న ఏ టెక్నాలజీకి సంబంధించిన సలహాలు సూచనలు కూడా ఇక్కడ ఇస్తున్నారు. మనతో పాటు సిఇఓ దంతులూరి వేణు గారు ఉన్నారు. ఆయన అడిగి మరింత సమాచారం జరుగుతుంది. సార్ నమస్తే అండి. మీరు ఎగ్జిబిషన్ ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ పెడుతున్నారు? అలాగే మీరు నేషనల్ వైడ్ లో కూడా ఈ ఎక్స్పో ఎగ్జిబిషన్ పెడుతున్నారు. ఈ ఎగ్జిబిషన్ మనం ఢిల్లీలో పెట్టాం, హైదరాబాద్ లో పెట్టాం. సో మన భీమవరాన్ని రైతులందరికీ అందుబాటులో ఉందని చెప్పి గత 5 సంవత్సరాలుగా భీమవరం పెట్టడం జరుగుతుంది. సో భీమవరాన్ని సద్వినియోగం చేసుకున్న రైతులందరికీ అవకాశాన్ని ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ రాధాకృష్ణ కన్వెన్షన్ సెంటర్ మనకి కొంచెం భీమవరం ఉన్న దాంట్లో పెద్దది కాబట్టి ఆల్మోస్ట్ 85 మంది మీకు బయట నుంచి అన్ని రాష్ట్రాల నుంచి కావాల్సిన ప్రొడక్ట్ సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, ఫీడ్ ఇండస్ట్రీ, మెడిసిన్ ఇండస్ట్రీ, సోలార్, ఇన్సూరెన్స్, లైవ్ ఫిష్ ని ఒక టబ్ లో కూడా మనం పెంచుకోవచ్చని యూనో ఫీడ్స్ లో ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు. వాళ్ళు కూడా ఇంకోటి షింప్ కిచెన్ అని చెప్పి అంటే ఇప్పుడు ఈ మధ్యన డొమెస్టిక్ మార్కెట్ అని చెప్పి ప్రతి వాళ్ళు మాట్లాడుతున్నారు. రైతు సంక్షోభంలో ఉన్నాడు. సో ఇప్పుడు అమెరికా ఇప్పుడు 50% సుంకాలు ఎన్ని బాధల్లో ఉన్నప్పుడు మనకి ఏంటంటే 140 కోట్ల మంది జనాభా ఉన్న మన భారతదేశంలో మన 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 షింప్ మన ఫిష్ మనమే తినగలిగితే సో మనకు కావాల్సినవన్నీ కూడా ఏంటంటే మన దానివల్ల రైతుకి కావాల్సిన మినిమం ధర వస్తుందనే ఉద్దేశంతో ఈ డొమెస్టిక్ మార్కెట్ కన్వెన్షన్ కూడా ఎగ్జిబిషన్ యాడ్ చేయడం జరిగింది. సో మీకు ఒక ఫార్మర్ ఎగ్జిబిషన్ లో వస్తే మంచి ప్రతి స్టాల్ లోని వాళ్ళకి సంబంధించిన ప్రొడక్ట్, సో మీకు ప్రతి సైంటిస్ట్ దానికి సంబంధించిన డీటెయిల్స్ ఈజీగా చెప్పగలిగి వాళ్ళు ఏంటంటే ఒకదానికి ఇంకోదానికి కంపేర్ చేసుకునే అవకాశం కూడా ఉంది. అలాగే ఇప్పుడు ఎగ్జిబిషన్ లో మీరు 85 స్టాల్స్ కూడా మీరు ప్రొడక్ట్ అంతా కూడా డిస్ప్లేలో పెట్టాను. అలాగే ఇప్పుడు ప్రస్తుతం రైతులందరూ కూడా ఈ క్రైసిస్, ఈ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు చాలా విపరీతమైన క్రైసిస్ ఉన్నాయి. అలాగే 60,000 అబో క్రోర్స్ మన ఇండియన్ విదేశీ మార్కెట్ ద్రవ్యం కూడా మనకు వస్తుంది. కానీ ఇప్పుడు ఈ వీళ్ళు ఎదుర్కొన్న ఈ సమస్యలకు మీరు ఏమైనా వీళ్ళకి డిబేట్ కాంపిటీషన్ అలాంటి ఏమైనా సలహాలు సూచనలు ఇస్తున్నారు? తప్పకుండా అండి. మనకి ఏంటంటే ఇప్పుడు భారతదేశంలో కొత్త పాలసీ వచ్చింది. మనకి ఏంటంటే ఎంఎస్ఎంఈ ద్వారా వేరే ఇంకో 10-12 దేశాలకి మనం షింప్ ని ఎక్స్పోర్ట్ చేసుకునే విధంగా సో గవర్నమెంట్ మనకి అవకాశాలు కల్పించడం జరిగింది. ఈ దేశంలోనే కాదు, ఈ దేశంలో కూడా రిక్వైర్మెంట్ ఉంది, మీరు ఇక్కడ కూడా అమ్ముకోండి లైక్ రష్యా. అలాగా మనకి ఏంటంటే మన ఎక్స్పోర్టర్స్ అందరూ కలిసి ఇక్కడ నుంచి ఎంపగాళ్ళకి వెళ్ళడం జరిగింది. సో దీని మీద చాలా మంది చాలా రకాలుగా అధ్యయనం చేస్తున్నారు. ఈ ఎగ్జిబిషన్ ఆ సబ్జెక్ట్ కూడా ఒకటి ప్రతి ఒళ్ళు డిస్కషన్ లో ఉంది. దీనికి సంబంధించి డొమెస్టిక్ మార్కెట్ ఒక్కటే దీనికి మనకి ఏంటంటే విరుగుడు ఏంటంటే నేను లోకల్లో మన రైని పండించింది మనం తినగలిగితే అట్లీస్ట్ మనం హైదరాబాద్ ఉంది, సో విశాఖపట్నం ఉంది, విజయవాడ ఉంది, సిటీలో పాపులేషన్ ఎక్కువ ఉంది. ఒక 2 కోట్ల మంది జనాభా ఉన్నారు. మనకు 300 కిలోమీటర్ల రేడియస్. అక్కడ మనం దీన్ని 500 రూపాయలు తయారు చేసిన ప్రోడక్ట్ 300 రూపాయలు 600 రూపాయలకి అమ్ముతారు. సో ఆ రూపాయి మనకి రైతు దాన్ని ఉపయోగపడగలిగితే దానికి డిఫరెంట్ గా బాగుంటుంది. ఇప్పుడు మనకి లైవ్ లో ఫిష్ అయితే మ్యాక్సిమం దొరుకుతుంది మన ఆంధ్ర గాని మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో అన్నింటిలో. కానీ ప్రాణి అన్ని మటుకు అంత ఇలా ప్రోడక్ట్ అయితే రావడం లేదు. దాన్ని కూడా మీరు లైవ్ ప్రోడక్ట్ గా ఇస్తే కనుక ఇంకా కూడా సేల్స్ అయి బాగుంటుంది. అలాగే మనం విదేశీ దాని మీద కూడా ఆధారపడక్కర్లేదు ఉంటున్న నిర్ణయం కూడా ఉంటుంది. లైవ్ ప్రోడక్ట్ మంచిది అనేది లేదండి. ఫ్రోజన్ ప్రోడక్ట్ కూడా మార్కెట్ లో వెట్ మార్కెట్ నుంచి డ్రై మార్కెట్ కి మూవ్ అయిపోయింది. ఇప్పుడు మనం అక్కడి నుంచి వేరే దేశాలకు వెళ్ళి అన్ని వాళ్ళు మనకి ఫ్రెష్ సీ ఫుడ్ అది కూడా మీకు ఒక 5-6 నెలలు ఇండివిజువల్ కిట్ ఫ్రీజర్ IQF చేసుకుని సో దాన్ని మీరు అక్కడ అమ్మేది కూడా అట్లీస్ట్ మంచి క్వాలిటీ ప్రోడక్ట్ మన వాళ్ళు అమ్ముతున్నారు. సో ఫ్రెష్ అనే అవ్వాల్సిన అవసరం లేదు. లైవ్ షింప్ చేయడం కష్టం, ఎందుకంటే బతికొండ తీయగానే బయట చచ్చిపోతుంది. చేప అంటారా వాటర్ లో పెడితే ట్రాన్స్పోర్ట్ చేయలేం. టెక్నాలజీ అంటే ఎంతసేపు మనం లైవ్ అన్నదానికి మనకి ఈస్ట్ వెస్ట్ ఆంధ్రాలో కూడా బాగా ఇదిగా ఉంటాయి టేస్టీ. అలాగే ప్రాణి అండి షింప్ కష్టం లైవ్ తీసుకోవటం, ఎందుకంటే దాన్ని మీరు పీల్ చేయాలి దాని లోపల డీవెంట్ చేయాలి. సో ఈ 2 ఇంట్లో చేసుకోలేదు. హెడ్లెస్ చేసి డీవెంట్ లోపల బ్లాక్ కలర్ అవుతుంది, ఆ డీవెంట్ చేయాలి. చేదు వస్తుంది. మీరు అంటున్నారు డొమెస్టిక్ కానీ ఆ పద్ధతిలో ఇంకా మీరు ముందు ఏమైనా వీళ్ళకి ఉపయోగపడేది రైతులకి చూస్తారు. ఇప్పుడు సుమన్ టీవీ ప్రేక్షకులకి, సుమన్ టీవీలో ప్రత్యేకంగా చూసే వాళ్ళందరికీ నేను చెప్దాం అనుకుంటుంది ఏంటంటే మనకు ఆల్మోస్ట్ మీరు రీచ్ అయినంతగా మీడియా రీచ్ అయినంతగా మేము రీచ్ అవ్వలేము. సో ఎవ్రీ మంత్ మేము ఒక ఈవెంట్ ఇప్పుడు రైతుల దగ్గర మేము చేయాలని అనుకుంటున్నాం. సో దాన్ని మీరు కంటిన్యూ మమ్మల్ని ప్రోత్సహించి ఇలా ఇంత పెద్ద ఎత్తున పెట్టాం కాబట్టి సంవత్సరం ఒకసారి నెక్స్ట్ 12 నెలల్లో 12 ఈవెంట్లు చేస్తాం. డొమెస్టిక్ కన్వెన్షన్ పెంచుకోవడానికి కావాల్సిన అన్ని రైతుల దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి కావాల్సిన తప్పకుండా చేస్తాం. మీరు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అంటున్నారు. అలాగే ఇప్పుడు ప్రతి రైతు కూడా ఈ ఉన్న సబ్సిడీలు కానీ అంటే కొంత జోన్లు ఎడగొట్టి
కరెంట్ రేట్లు పెరిగిపోతున్నాయి, మాకు ఇబ్బందులు పడుతున్నాం అన్నారు. అలాగే కూడా ఇప్పుడు ఉన్న క్రైసిస్ లో రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి మీరు ఇచ్చే అంటే క్రాఫ్ట్ హాలిడే కూడా మేము ప్రకటించేస్తాం, మేము చేయలేకపోతున్నాం బిజినెస్ అని. గవర్నమెంట్ ఇప్పుడు ₹1.5 సబ్సిడీ అని చెప్పి వచ్చింది, కానీ ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదని ఇందాక అంజబాబు గారు అన్నారు. సో మనకి ఏంటంటే గవర్నమెంట్ కూడా దీన్ని అగ్రికల్చర్ లో తీసుకెళ్లాలని నా కోరిక. ఆక్వాకల్చర్ అగ్రికల్చర్ లో తీసుకెళ్ళగలిగితే సో మెనీ బెనిఫిట్స్ ఫార్మర్ కి అందుతాయి. సో ప్రతి మినిస్టర్ని ప్రతి ఎమ్మెల్యేని మేము అదే కోరుకుంటున్నాం. సో మనం ఏంటంటే అందరం కలిసి దాన్ని చేయగలిగితే గవర్నమెంట్ చేసిన రోజుని అందరూ బెనిఫిట్ పొందుతారు. అదర్ కంట్రీస్ కి వెళ్తుంది, కానీ వాళ్ళు 100కి లాక్ చేసేసి 50% GST పడిపోతున్నాయి అంటున్నారు. దీని అది మనం చెప్తాం కష్టం సార్. అది మీరు ఇండస్ట్రీలో ఉన్న ప్రాసెసింగ్ యూనిట్లో అడిగితే తెలుస్తుంది బాగా. దాని మీద నాలెడ్జ్ తక్కువ ఉంది, కానీ బట్ సుంకాలు తగ్గిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఏంటంటే 50% లేదు 25% వచ్చింది కాబట్టి సో ఏమన్నా మళ్ళీ అదే రేటు మళ్ళీ రైతులకు ఇవ్వడానికి జరుగుతుందని ఆశింది. ఇంకా ముందు రైతులకు ఏ రకంగా మీరు సహకారం మేము ఇప్పుడు రైతులకి మేము ఇంకా చేరువవ్వాలని అనుకుంటున్నాం. సో రైతులకు మేము కొత్తగా ఇన్సూరెన్స్ తీసుకొచ్చాం. సో ఆక్వా రిలేటెడ్ ఇన్సూరెన్స్ ఆక్వాఎక్స్ ఇండియా ఎంటర్ అయింది. సో మీకు ఈ రోజు నుంచి భీమవరంలో ఏమన్నా ఆఫీస్ పెట్టి ఆక్వా ఇన్సూరెన్స్ ని గోడౌను, మనుషులు, చేపల లారీలు కానీ ప్రాన్ లారీలు కానీ మేము ఇన్సూరెన్స్ ఏంటంటే ప్రతి రైతుకు ఉపయోగపడేటట్టు. సో 100% దానికి మీ ఎంత సహకారం కూడా కావాలి మీడియాది. సో ఆ ఇన్సూరెన్స్ ఏంటంటే ఇన్నాళ్ళు ఎవరికి తెలియదు ఎక్కడ ఎంత వరకు ఇన్సూరెన్స్ చేసుకున్నాం. ఇప్పుడు మేము ఆక్వాఎక్స్ ఇన్సూరెన్స్ వల్ల గోడౌన్స్ ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు. సో మనకేంటంటే ఇప్పుడు మనం మెటీరియల్ ఇక్కడ బయలుదేరి కలెక్ట్ వెళ్తుంది, లేదా ఇక్కడ బయలుదేరి అమెరికా వెళ్తుంది, ప్రతిదానికి ఇన్సూరెన్స్ ఉంది. సో మన ఇన్సూరెన్స్ అనేది వెరీ కామన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు కొత్తగా అదే ప్రోడక్ట్ తీసుకొస్తారు. రెండు డొమెస్టిక్ మార్కెట్ పెంచడానికి అన్ని విధాల సహాయం మేము ఆక్వాఎక్స్ ఇండియా చేస్తాం. రైతులకు వస్తున్న సమస్యలు వాళ్ళు ఎంతసేపు ఆక్వా ఫీల్డ్ కి సంబంధించిన డాక్టర్స్ వాళ్ళ అంత ఇదిగా వాళ్ళతో రీచ్ అవ్వలేకపోతే మీరు రైతులకు అలాంటి సహకారం తప్పకుండా అండి. ఇప్పుడు అదే ఏంటంటే ఎవ్రీ మంత్ ఫార్మర్ దగ్గరికి వాళ్ళకున్న ప్రాబ్లమ్ ని దానికి సంబంధించిన సైంటిస్ట్ ఇద్దరిని తీసుకొచ్చి కలపాలనేది మా కోరిక. ఇప్పుడు మీకు ఎగ్జిబిషన్ చూసినా కూడా మీరు అందరినీ ఒకే చోట కలిపాం. అది CEO గారు వేణు గారు తెలియజేస్తుంది. ఆక్వా రైతులందరికీ కూడా వారికి సంబంధించిన సమస్యలు కానీ, అలాగే టెక్నాలజీ రేపు రాబోయే టెక్నాలజీ గురించి కానీ, అలాగే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా మేము అన్ని కలగజేస్తున్నామని ముందు కూడా మంచి నిర్ణయాలు తీసుకుని రైతులకి తమకి కూడా అనుసంధానంగా ఉండే విధంగా కూడా మేము చర్యలు చేపడుతున్నామని తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అయ్యప్పతో బ్రహ్మేంద్ర, సుమన్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ.